యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సింగంశెట్టి మురళీమోహన్ రావు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మరి మనందరికీ తెలుసు, మనకి ఫోటో అంటే ఎంత ఇష్టమో అదేవిధంగా ఫోటో అనేది కూడా అంత ముఖ్యం. మరి మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఈ ఫోటో పరంపర మన జీవితంలో రకరకాల దశల్లో ఈ ఫోటోలు తీసుకోవడం, వాటిని చూసుకోవడం, వాటిని జ్ఞాపకాలుగా గుర్తులుగా మనం మిగుల్చుకుంటూ ఉంటాం. మరి అలాంటి ఫోటోలు తీసే ఫోటోగ్రాఫర్లు మనందరికీ పరిచయమే. మనం వాళ్ళని ప్రతి ఫంక్షన్లో చూస్తూ ఉంటాం, ప్రతి అకేషన్లో మనం వాళ్ళని కలుస్తూ ఉంటాం. మన 10th క్లాసు హాల్ టికెట్ కార్డు నుంచి తీసుకుంటే మనకి వాళ్ళు బాగా పరిచయమే. మరి అలాంటి ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. ఈరోజు గురించి మనతో ఆ ఫోటోగ్రఫీ విశేషాలు, వారి అనుభవాలు అవన్నీ తెలియజేయడానికి మనతో ఈరోజు జిల్లా పౌర సంబంధాల శాఖలో సీనియర్ ఫోటోగ్రఫర్గా పనిచేస్తున్న పసుపులేటి గురుప్రసాద్ గారు, అదేవిధంగా ఆంధ్రజ్యోతిలో అసిస్టెంట్ చీఫ్ ఫోటోగ్రాఫర్గా 28 ఏళ్లుగా పనిచేస్తున్న సయ్యద్ జకీర్ గారు, వీరిద్దరూ మన ముందున్నారు. వారితో మాట్లాడి ఈ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం యొక్క విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి ఇద్దరికి. నమస్తే సార్. మరి మీకు మొట్టమొదటిగా ఈ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ గారు, మీరు చెప్పండి, ఈ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం యొక్క ప్రత్యేకత ఏమిటి, ప్రాముఖ్యత ఏమిటి, దాని విశేషాలు? ముందుగా యాక్ ఛానల్ వీక్షకులందరికీ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్లందరికీ కూడా హృదయపూర్వకంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఫోటోగ్రఫీ ప్రాముఖ్యత అంటే మన ఇంట్లో ప్రతి ఒక్కరికి, ఏ ఇంట్లో చూసుకున్నా దేవుడి ఫోటో లేకపోయినా వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోటో ఉంటుంది. అది ఎవరో వాళ్ళ తాతగారు కావచ్చు, నాన్నగారు కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, ఎవరిదో ఒకరి ఫోటో ఉంటుంది. ఆ ఫోటో తీసింది ఎవరంటే ఫోటోగ్రాఫర్. పాత రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ ఉండేది, ఇప్పుడు కలర్ ఫోటో వచ్చింది. అది ఏ రంగం ఏదైనా సరే ఫోటో అనేది ఉంటుంది. ఆ ఫోటో మాత్రం ఎవరు తీయించుకోలేరు. ఆ ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్ను మర్చిపోవచ్చు, కానీ ఫోటో మాత్రం చిరస్థాయిగా ఉండిపోతుంది. ప్రతి మనిషికి కూడా ఫోటో అనేది చాలా ముఖ్యమైనది. కెమెరా కనిపెట్టిన వాళ్ళు ఎవరి వారి గురించి? లూయిస్ డాయురే. ఆయన 1836 పుట్టినరోజు సందర్భంగా ప్రపంచ ఫోటోగ్రఫీ ఆగస్టు 19న జరుపుకుంటున్నాం. ఆయన కెమెరా కనిపెట్టాడు కాబట్టి ఆయన ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఫోటోగ్రఫీ వృత్తిలో కొనసాగుతున్నారు. ప్రతి ఇంట్లో కూడా ఫోటో ఉంటుంది. ఆయన మర్చిపోలేము ఎవరు కూడా ఫోటోగ్రాఫర్ అనేవాడిని. మీరు ఈ ఫోటోగ్రఫీలో ఎన్నో అవార్డులు తీసుకున్నారు. ఆ అవార్డు గురించి కాస్త చెప్పండి సార్. మొట్టమొదటిగా నాకు 2005లో నేను చిత్తూరు ఆంధ్రజ్యోతి ఫోటోగా పనిచేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ INPR డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన నీరు చెట్టు విభాగంలో నాకు రాష్ట్ర స్థాయి కన్సలేషన్ బహుమతి వచ్చింది. ఆ కన్సలేషన్ బహుమతికి నాకు 5,000 రూపాయలు, ఒక ప్రశంసా పత్రం, ఒక షీల్డ్ కూడా ఇచ్చారు సార్. అంటే మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చి? రాష్ట్ర ప్రభుత్వం. ఎవరిచ్చారు అప్పుడు మీకు? అప్పటి మంత్రి కాలువ శ్రీనివాసులు గారు, ప్రెస్ అకాడమీ చైర్మన్ దీక్షితులు గారు వాళ్ళు ఇచ్చారు సార్. ఇంకా ప్రముఖులు చాలామంది ఉన్నారు. దాని తర్వాత 2016 ఆగస్టు 19 వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఫోటోగ్రఫీ కాంపిటీషన్లో చంద్రన్న చేయూత విభాగంలో రాష్ట్ర స్థాయి 2వ బహుమతి, దానికి 10,000 రూపాయలు ప్రైజ్ మనీ, ప్రశంసా పత్రం, ఒక షీల్డ్. దాంతోపాటు 2016లోనే 2 అవార్డులు, రాష్ట్ర స్థాయి 2వ అవార్డు ఒకటి, కన్సలేషన్ ఒకటి రాష్ట్ర స్థాయిలో. 2016లో నేను ఆంధ్రజ్యోతి నెల్లూరు ఫోటోగ్రాఫర్గా ఉన్నప్పుడు చంద్రన్న చేయూత ఒకటి వచ్చింది. తర్వాత ఫోటో జర్నలిజం విభాగంలో కన్సలేషన్ ప్రైజ్ ఒకటి వచ్చింది సార్. దాని విలువ అది వచ్చి 5,000 రూపాయలు ప్రైజ్ మనీ, ప్రశంసా పత్రం, షీల్డ్, ఈ 2 ఇచ్చారు. చంద్రన్న చేయూత అనే దానికి ఏంటంటే ఒక అతనికి పూర్తిగా చేయలేదు. అతనికి ప్లాస్టిక్ చేయి పెడుతూ ఉంటారు. ఆ ప్లాస్టిక్ చేయితో చంద్రబాబు గారికి షేక్ హ్యాండ్ ఇస్తుంటారు. ఓకే, దానికి చంద్రన్న చేయూత అనేది అది అవార్డు. ఆ ఫోటోకి వచ్చింది ఆ ఫోటో అవార్డు. ఫోటో జర్నలిజం విభాగంలో మన నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చిన్నపిల్లల హాస్పిటల్ ఉంది. అందులో పేషెంట్ బంధువులందరూ రోడ్డు మీద పడుకుంటారు హాస్పిటల్ ముందు.
ఫుట్పాత్ పై జోజో అనే క్యాప్షన్ పెట్టి ఆంధ్రజ్యోతిలో ఫోటో ప్రచురితమైంది. ఆ ఫోటోకి ఈ అవార్డు వచ్చింది సార్. దానికి 5,000 రూపాయలు ప్రైజ్ మనీ, ప్రశంసా పత్రం, షీల్డ్ ఇచ్చారు. అది కూడా ఏంటంటే అప్పుడు మంత్రి కాలువ శ్రీనివాసులు గారు, మండలి చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ గారు, ఎమ్మెల్యే బోండా ఉమా గారు, ఇంకొంతమంది ప్రెస్ అకాడమీ చైర్మన్, వీళ్ళందరూ కలిసి మనకు ప్రైజ్ మనీ విజయవాడలో ఇచ్చారు. నీరు చెట్టు మీద ఒకటి చేశారు కదా, అవును సార్. ఆ ఫోటో ఎట్లా తీశారు? నీరు చెట్టు అనే విభాగంలో చిత్తూరు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్గా ఉన్నప్పుడు తీశాను సార్. అది అక్కడ చిత్తూరు చెరువు ఒకటి ఉంది. ఆ చెరువుకి రివిట్మెంట్ చేస్తూ ఉన్నారు. మనం తీసేప్పుడు రివిట్మెంట్ వాళ్ళు కూలీలు పని చేస్తుంటే అక్కడి నుంచి తీస్తే మొత్తం చెరువు మొత్తం కనిపిస్తుంది. అది చాలా అద్భుతమైన ఫోటో సార్. అది ఓకే. మొత్తం 3 అవార్డులు అందుకున్నారు. 3 అవార్డులు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కాంపిటీషన్ సార్. అది రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవార్డు తీసుకున్నాం. జకీర్ గారు, మీరు చెప్పండి. మీరు కూడా ఫోటోగ్రాఫర్గా చాలా సంవత్సరాల అనుభవం ఉంది. మరి మీకు ఈ ఫీల్డ్లో వచ్చిన అవార్డ్స్ వాటి వివరాలు సార్. ముందుగా యాక్ట్ ప్రేక్షకులకు మీకు ఈ ఫోటోగ్రాఫిక్ డే శుభాకాంక్షలు సార్. నాకు 2010లో అప్పుడు ఉమ్మడి ఆంధ్ర ఉన్నప్పుడు అప్పుడు అవార్డు వచ్చింది సార్. అప్పుడు చీఫ్ జస్టిస్ ఎంవి రమణ గారు ఆయన చేతుల మీదుగా తీసుకున్నాను సార్. ఓకే. అప్పుడు బాతు నీళ్ళతో కొళాయి కింద వెళ్ళి నీళ్లు తాగుతూ ఉంటారు సార్. ఆ ఫోటోకి అవార్డు వచ్చింది సార్. బాతు దాన్ని సార్. తర్వాత 2017లో మన సీఎం గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతి మీదుగా అప్పుడు తీసుకున్నాను సార్. ఓకే. స్టేట్ అవార్డు. అది మాన్యువల్ వర్షం పడి నీళ్లు మాన్యువల్ పోతే ఆ పాప పాస్ అవుతూ ఉంటుంది, అక్కడి నుంచి పోతూ ఉంటుంది సార్. ఆ దృశ్యాన్ని క్లిక్ చేసి దానికి వచ్చింది సార్. మీరు మొట్టమొదటిసారిగా తీసిన ఫోటో ఏదైనా గుర్తుందా? దాని యొక్క మధుర క్షణాలు చెప్పండి. అంటే నేను ఫస్ట్గా ఫోటోగ్రఫీ, నేను రంగం రాగానే నేను ఒక ఫోటోగ్రఫీ రావాలని కాదు, ఫ్యాషన్గా నేర్చుకున్నాను సార్. ఫస్ట్ టైం ఫోటోలు అంటే ఫ్యామిలీ ఫోటోలే సార్. ఫ్యామిలీ ఇప్పుడు ఫంక్షన్ జరిగితే నేనే ఫోటోలు తీసేవాడిని. చిన్న కెమెరా, అప్పట్లో కెమెరా ఉండేది మీకు? చిన్న కెమెరా ఉండేది సార్. అప్పుడు సెల్ ఫోన్ లేవు, చిన్న యాచికా కెమెరా ఉండేది. ఆ రోజు కొనుక్కొని అలా 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 నాకు అది ఫ్యాషన్గా, చాలా ఇంట్రెస్ట్గా ఎక్కడైనా ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఆ కెమెరా తీస్తూ ఉండేవాడిని. అదే వృత్తిగా మలుచుకున్నాను. ప్రసాద్ గారు, మీరు కూడా చాలా సీనియర్ కెమెరామెన్. మీరు మొట్టమొదటి తీసిన ఫోటో ఏంటి? దానికి జ్ఞాపకాలు చెప్పండి. సార్, నేను యాక్చువల్గా ఈ ఫోటోగ్రఫీ రంగంలోకి 1994లో వచ్చాను సార్. 1994లో వచ్చిన తర్వాత నేను నేను యాక్చువల్గా ఏంటంటే 10th క్లాస్ చదివాను. 10th క్లాస్ చదివిన తర్వాత మనం ఏదో ఉద్యోగం చేసుకోవాలి. 10th క్లాస్ ఏం ఉద్యోగం రాదు కాబట్టి ఏదైనా పనిని నేర్చుకుందాం అనుకొని అనేక చోట్ల తిరిగాను. ఏ పని చేసుకుంటే బాగుంటుందని, ఎవరెవరు ఏం చేస్తున్నారని గమనించడానికి చాలా రోజులు తిరిగాను. అలాగే మా స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరో ఏం చేస్తున్నారని విచారించుకొని ఒక అబ్బాయి జిరాక్స్ షాప్లో పనిచేసేవాడు. ఆ అబ్బాయిని అడిగాను, ఏంటి వ్యాపారం ఎలా ఉంది, ఏం చేస్తున్నావు, నీకు ఇక్కడ ఎంత ఇస్తారు ఏంటి అని అడిగాను. అడిగితే ఆ పిల్లడు ఒకటే చెప్పాడు, ఇది వద్దు, నీకు పనికిరాదు, చేసుకోలేవు, వేరే ఏమైనా ఉంటే చూడని చెప్పారు. సరే అలా ఏం చేయాలని ఫ్రెండ్స్ని కలిసే క్రమంలో ఒక మిత్రుడు ఫోటోగ్రఫీ స్టూడియోలో ఉన్నాడు. ఆ అబ్బాయి చెప్పాడు, ఫోటోగ్రఫీ బాగానే ఉంటుంది, ఇది నేర్చుకో, నేను కూడా నేర్చుకున్నాను, నాకు బాగానే ఉంది, నువ్వు కూడా నేర్చుకో అని చెప్పాడు. అలాగే ఫోటోగ్రఫీ వృత్తిలోకి వచ్చాం. వచ్చిన తర్వాత ఒక స్టూడియోలో ఆ అబ్బాయి చేర్పించాడు. ఆ రోజుల్లో స్టూడియోలో పనిచేసే ఏం జీతాలు ఇచ్చేవాళ్ళు కాదు, కానీ మనం నేర్చుకోవాలి కాబట్టి ఫ్రీగా ఆడకి వెళ్ళి పనిచేస్తూ నేర్చుకునేవాళ్ళం. అలా నేర్చుకునే క్రమంలో మా గురువుగారు మా స్టూడియోలో ఎవరు పని వాళ్ళు లేకపోవడంతో మా గురువుగారు నాకు తొందరగా ఫోటోగ్రఫీ నేర్పించారు. నేను కూడా ఆయన చెప్పిన మాటను శ్రద్ధగా విని ఏం చేయాలి, ఎలా చేయాలి అనుకొని నేర్చుకొని తొందరగా ఒకే ఒక వారంలో నేర్చుకున్నాం. ఓకే. ఈ వారంలో నేర్చుకున్న తర్వాత ఆయన చెప్పేవాడు, ఇలా తీయాలి, అలా తీయాలి, ఇలా చెప్పాను అని వారం రోజులు చెప్పాడు. వారం తర్వాత నేను చెప్పాను కదా, నువ్వు ఎలా తీస్తావో, ఏం తీస్తావో ఒకసారి తీవు అన్నాడు. సరే, ఎవరినో తీయడం ఎందుకు సార్, మిమ్మల్ని మీరు కూర్చోండి, మిమ్మల్ని తీస్తాను ఫోటో అని చెప్పి మా గురువుగారిని నేనే కూర్చోబెట్టి గురువుగారిని ఫోటో తీసేసి మా గురువుగారిని ఆయన పేరు శివారెడ్డి, ఆయన అనంతపురం దత్తసాయి స్టూడియో అని ఉండేది. ఆ స్టూడియోలో ఆయన కూర్చోబెట్టి మామూలుగా కస్టమర్ వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారు, రాండి సార్ కూర్చోండి అని కూర్చోబెట్టి అప్పుడు ఐరన్ కుర్చీలు, ఆ కుర్చీలో కూర్చోబెట్టి షర్టు షోల్డర్స్ నీట్గా సర్ది, ఆ జోలు పెన్లు అయితే పెన్ పెట్టి నీట్గా స్పెట్స్ పెట్టి ఫోటో తీసాం. ఓకే. ఫోటో తీసిన తర్వాత దాన్ని మళ్ళీ డెవలప్ చేయాలి, బ్లాక్ అండ్ వైట్ ఫోటో అది వేరే.
అయితే ఆ స్టూడియో మనం కూర్చోబెట్టి ఫోటో తీసాం కదా, ఆయనకు ఆ ఫోటో బాగా నచ్చింది. బాగా తీసావు అని చెప్పాడు. ఇంకా మిగతావన్నీ ఇంకా నేను నేర్చుకుంటున్నాను, ఇంట్రెస్ట్ ఉందని ఇంకొంచెం బాగా నేర్పించాడు. చేత అలా తీసే క్రమంలో ఒక 6 నెలలలోపు పూర్తిగా నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత మా గురువుగారి పెళ్లి సెట్ అయితే ఆయన పెళ్లి ఫోటోలు కూడా నేను తీశాను. ఆయన పెళ్లి ఫోటోలు కూడా తీశారు. ఆయన పెళ్లి ఫోటోలు కూడా తీశాను. ఆయన ఎంగేజ్మెంట్ ఫోటోలు తీశాను, పెళ్లి ఫోటోలు కూడా తీశాను. ఆయన ఫుల్ హ్యాపీ. ఆ విధంగా ఫోటోగ్రఫీలోకి వచ్చేసాం. ఒక ఫోటో అంటే 1000 పదాల అర్థాన్ని చెప్పచ్చు ఫోటో చూస్తే. మరి అలాంటి ఫోటోలో అసలు పర్ఫెక్ట్ ఫోటో అంటే ఏంటి సార్? పర్ఫెక్ట్ ఫోటో అంటే ఇప్పుడు మేము జర్నలిజంలో ఉన్నాం కాబట్టి మిగతా స్టూడియో ఫోటోగ్రఫీ వేరు, జర్నలిజం ఫోటోగ్రఫీ వేరు. ఈ జర్నలిజం ఫోటోగ్రఫీలోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఒక ఫోటో పేపర్లో వస్తే కొన్ని వేల మంది, లక్షల మంది చూస్తారు. ఓకే. ఆ ఫోటో పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్గా ఉండాలి. దాన్ని మనం ఇచ్చిన ఫోటోని మా రిపోర్టర్ నచ్చాలి, సబ్ ఎడిటర్ నచ్చాలి, డెస్క్ ఇన్ఛార్జ్ నచ్చాలి, వీళ్ళందరికీ నచ్చాలి. నచ్చి వాళ్ళు రాసిన వార్తకి మన ఫోటో కరెక్ట్గా ఉండాలి. లేదంటే మన ఫోటో చూసి వాళ్ళు వార్త రాయగలగాలి. ఓకే. అలా ఉండాలి ఏదైనా కూడా. అందుకని పేపర్ ఏంటంటే ఒక పేజీలో ఒక 1,00,000 అక్షరాలు రాస్తారు. 1,00,000 అక్షరాలు చెప్పలేని భావాన్ని ఒక ఫోటోలో చూపించగలగాలి. అలాగా మనం ఇంకా సింపుల్గా ఉదాహరణ చెప్పాలంటే ఒక తెలుగింటి ఆడపడుచుకి ఎంత అందంగా తయారైనా కూడా నుదుటి మీద బొట్టు లేకపోతే ఆ అందం వేస్ట్. అలా తెలుగింటి ఆడపడుచుకి నుదుటి మీద బొట్టు ఎంత ముఖ్యమో ఫోటో జర్నలిజంకి ఫోటో అంత ముఖ్యం. ఓకే. కాబట్టి ఆ ఫోటోని మనం బాగా తీయాలి. ఎలా తీయాలి అంటే ఒక సంఘటన జరుగుతుంది, అక్కడ 20 మంది 30 మంది ఫోటోగ్రాఫర్లు ఉంటారు. వాళ్ళు ఎవరు తీయలేనిది మనం తీయాలి. డిఫరెంట్గా తీయగలిగితే అప్పుడు ఆ ఫోటోకి వాల్యూ ఉంటుంది. అలాగా ఫోటోగ్రఫీ మిగతా స్టూడియో ఫోటోగ్రఫీకి జర్నలిజం ఫోటోగ్రఫీ వేరే ఉంటుంది. మీరు ఇప్పటివరకు కొన్ని వేల ఫోటోలు తీసుండొచ్చు, లక్షల ఫోటోలు కూడా తీసుంటారు మీ కెరీర్లో. మరి వాటిల్లో మీకు బాగా ఇష్టమైన ఫోటో ఏది? ఆ ఫోటో వెనుకున్న స్టోరీ ఏంటి? సార్ నాకు అంటే ఒక ఫోటో ఉంది సార్. మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ చనిపోయారు సార్. ఓకే. బోడిగాడి తోటకి ఆయన తీసుకెళ్ళాం, మేము తోటకి వెళ్ళాం సార్. అక్కడ పోయి చూసి ఇంతకుముందు ఇప్పుడైతే మిషన్లు ఏదో వచ్చినాయి, ఇంతకుముందు అలా కాదు, కట్ల మీదే పెట్టి కాల్చేకి పెన్న కింద బ్యారేజ్ కింద బ్రిడ్జి పై నుంచి కట్లు వేసేస్తారు. అక్కడ ఆ కాటి కాపిరి ఆయన్ని కాలుస్తా ఉన్నారు సార్. కానీ ఆ కాటి కాపిరి కుటుంబం మటుకు పక్కనే భోజనం చేస్తున్నారు సార్, పక్కనే ఆ చేతి పక్కనే. అది చూసి నాకు అప్పుడు ఆ ఫోటో తీసాను, చూసి నాకు అసలు బూమ్స్ వచ్చాయి. ఫోటో తీసాను. అప్పుడు కాలే కట్టే మండే కడుపు అని పబ్లిష్ చేసేసారు ఆంధ్రజ్యోతిలో. ఆ ఫోటోకి క్యాప్షన్ పెట్టి కాలే కట్టే అంటే ఆ శవం కాలుతా ఉంటుంది, మండే కడుపు అంటే ఆ పాప ఆకలికి ఆ పాప ఆకలి వాళ్ళ అమ్మ తినిపిస్తుండదు. కానీ శవం ఉంటే చాలా మంది దగ్గరికి పోను, కానీ వాళ్ళు అక్కడే భోజనం చేసుకుంటా ఆ సన్నివేశం నాకు ఇప్పటికీ అట్టే. ఈ ఫోటోలు తీసేయడానికి చాలా శ్రమ పడుతుంటారు. మామూలుగా మనం ఏదైతే జనరల్ ఫోటో తీసుకుంటూ వెళ్ళిపోతాం, పాస్పోర్ట్ ఫోటో నిలబెట్టి తీస్తాం. కానీ కొన్ని దృశ్యాలని, జరిగే సంఘటనల్ని ఫోటోగా తీయాలంటే ఫోటోగ్రాఫర్ చాలా కష్టపడాలి. అవును సార్. అలా మీరు కష్టపడి ఒక ఫోటో కోసం కొన్ని గంటలు కానీ కొన్ని రోజులు కానీ మీరు వెయిట్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి సార్. ఉదాహరణ ఒకటి చెప్తాను. ఇప్పుడు మన బీఆర్సీ కాడ ఒక పక్కన యాచకుడు రోడ్డు మీద పనుకొని ఉంటాడు సార్, బురదలో పనుకొని ఉంటాడు. చూసేవాడు చూసి చాలా దారుణంగా, చాలా పాపం అనిపిస్తుంది. పోతా ఉంటారు, అతనికి చాలా ఇస్తూ ఉంటారు, తీసుకుంటా ఉంటాడు. కానీ నేను ఒకసారి నిలబడి ఉన్నా, అతను సప్పని లేచేసి మామూలుగా షర్ట్ వేసుకునేసి నడుచుకుంటా నేరుగా వెళ్ళిపోయాడు. ఎవరికి లేదు, నేను ఫాలో అయ్యా. అతనికి ఫాలో అయితే పక్కన బ్రాందీ షాప్ ఉంది, నేరుగా వెళ్ళేసి అది తాగేసి ఆడ మొత్తం చెనక్కాయలన్నీ తినేసి మళ్ళీ నీట్గా వచ్చి అక్కడ షర్ట్ గిట్ తీసుకుని మళ్ళీ మట్టి అంతా పూసుకుని మళ్ళీ సేమ్ అలాగే చేస్తున్నాడు. మళ్ళీ బిషగాడి గెటప్లో వెళ్ళిపోయాడు. వాడు తాగడం ఇలాగే వాడు కంటిన్యూ అలాగా అతనికి ఒక 5-6 రోజులు ఫాలో చేశాడు. వాడు తెలియకుండా తీయడానికి, వాడు తెలిస్తే వాడు వెళ్ళిపోతాడు. కానీ వాడు తెలియకుండా తాగేది వాడు మొత్తం యాక్టివ్, వాడు ఏమి చేసాడో మొత్తం క్యాప్ చేసుకుని యాచకుడి కథ అని పెట్టాడు సార్ ఆంధ్రజ్యోతిలో. చాలా బాగా క్లిక్ అయింది సార్. చాలా మా ఆఫీస్ మేనేజ్మెంట్ కూడా నాకు చాలా అప్రిసియేషన్ చేశారు సార్. ప్రసాద్ గారు, మీరు చెప్పండి, ఇందాక జకీర్ గారు చెప్పినట్లుగా ఒక ఫోటో కోసం చాలా గంటలు, చాలా రోజులు కూడా కష్టపడవచ్చు. మీ కెరీర్లో ఒక ఫోటో తీయడానికి ఇలా ఏమైనా కష్టపడ్డ రోజులు కానీ గంటలు కానీ ఏమైనా ఉన్నాయా? సార్ నాకే కాదు,
జర్నలిజం వృత్తిలో ఉన్న ప్రతి ఫోటోగ్రాఫరు ఇలాగ గంటల తరబడి వెయిట్ చేసిన సందర్భాలు ప్రతి ఫోటోగ్రాఫర్కి కూడా ఉంటాయి. ఓకే. అలాగే నేను వెయిట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేనేంటంటే నేను చిత్తూరు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్గా పనిచేసేటప్పుడు 2015లో ఒక చిలుకలు ఒక తాటి చెట్లు ఉంటాయి. ఓకే. ఆ ఫోటో తీయడం కోసం ఒక రోజు 3 గంటల లెక్కన 2 రోజులు నిలబడ్డాను. 3 గంటలకు 2 రోజులు. 2 రోజులు మొత్తం 6 గంటల సేపు ఒకే చోట ముళ్ళ పొదల్లో ఉండి నిలబడుకొని ఫోటో తీర్చానమాట. ఎందుకంటే మనకు చిన్న లెన్సులు మనవి, చిలుకలు పైన ఉంటాయి, ముందుకు పోతే అవి ఎగిరిపోతాయి, రావు మళ్ళీ. మనకేం పెద్ద లెన్సులు లేవు. అందుకని ఆ ముళ్ళ పొదల్లో నిలబడుకొని 2 చిలుకల ఫోటోలు తీశాను సార్. అది నా ఎఫ్బీలో వాల్ పోస్ట్ కూడా ఉంటుంది. అదేంటంటే 2 చిలుకలు వచ్చి, ఒక చిలుక ఫస్ట్ వచ్చి దాన్ని పిలుస్తుంది బయటికి, అది రావట్లేదు బయటికి వస్తే మనకి ఏదైనా మంచి ఫోటో దొరుకుతుంది. అది ముద్దు పెట్టుకున్నట్టు ఇంకోటి ఏదో చేస్తున్నట్టు ఫోటో దొరుకుతుంది. కానీ 3 గంటల సేపు వెయిట్ చేసినా రాలేదు అది. ఎలాగైనా ఫోటో తీయాలని చెప్పి మళ్ళీ పక్క రోజు వెళ్ళేసి మళ్ళీ ఆ ముళ్ళ పొదల్లో ఉండి మళ్ళీ తీసే ఒక అద్భుతమైన ఫోటో అది. ఇంకా అలాంటి ఫోటో ఇంకెవరు తీయలేరు అనే కాన్సెప్ట్తో నేను నా ఎఫ్బీకి పెట్టుకున్నాను. చాలామంది నా ఎఫ్బీ ఓపెన్ చేస్తే చాలామంది అడుగుతారు, వాళ్ళు తీసే ఫోటో ఎక్కడ తీసావు ఏంటి అని అడుగుతారు. అయితే లక్కీ ఏంటంటే నేను ఆ రోజు ఆ ఫోటో తీసిన పక్క రోజే ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం. ఓకే. ఆ 2 రోజులు కష్టపడే ఫలితానికి పక్క రోజు ఆంధ్రజ్యోతిలో జిల్లా పేజీలో ఆ పేజీ పెట్టారు ఆ ఫోటో. ఆ పేజీ ఫోటో పెట్టడం అనేది చాలా రేరు, ఎవరికి అంత పెట్టరది. అది రెండవది ఏంటంటే అది చిత్తూరులోనే అరగొండ అనే ఊరు ఉంటుంది. అరగొండ ఆంజనేయ స్వామి. ఆ కొండ మీదకి ఎక్కితే ఆ కింద విలేజ్ కనిపిస్తుంది. ఒక 50-60 ఇల్లులు ఉంటాయి. కానీ ఆ 50 కనీసం అంటే ఒక 50-60 ఎకరాలు 100 ఎకరాల పైన మొత్తం చుట్టూ కొబ్బరి చెట్లు ఉంటాయి. చాలా అద్భుతమైన ఫోటో సార్ అది. ఆ పైన చూస్తే అసలు మనకి ఎంత అద్భుతమైన ఊరు అని అనిపిస్తుంది. కానీ కింద నుంచి చూస్తే ఏం కనిపిస్తుంది. ఆ కొండ మీద ఎక్కాం కాబట్టి అది అద్భుతంగా కనిపిస్తుంది. అయితే నేను ఆ ఫోటో తీసి పేపర్కి ఇస్తే నేనే క్యాప్షన్ పెట్టాను, ఏమంటే కరువు సీమలో కేరళ అందాలని. కరువు సీమలో కేరళ అందాలు. కరువు సీమ అంటే రాయలసీమలో ఎప్పుడు కరువు ఉంటుంది, చెట్లు ఉండవు. కానీ అక్కడ ఏంటంటే చెట్లు బాగుంటాయి. కేరళలో ఏంటంటే ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు కనిపిస్తాయి. ఇక్కడ కూడా కొబ్బరి చెట్లు కనిపించేటప్పటికి నాకు వెంటనే క్యాప్షన్ గుర్తొచ్చింది, కరువు సీమలో కేరళ అందని. అది ఇస్తే అది కూడా ఫ్రంట్ పేజీలో హాఫ్ పేజీ ఫోటో పెట్టి, హాఫ్ పేజీ కంటే ఎక్కువ ఉంటుంది. అది చాలా అద్భుతమైన, మాకు మా ఆఫీస్లో కూడా చాలా అందరూ నన్ను అభినందించారు సార్. ఈ 2 సంఘటనలు సార్. ఇంకా మిగతావి చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ నెల్లూరులో మనకి ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది వచ్చింది 2018లో. 18 జరిగితే ఆ ట్రైన్ యాక్సిడెంట్లో 28 మంది చనిపోయారు. ఆ ట్రైన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు తెల్లవారుజామున 4:30కి నాకు ఫోన్ వస్తే వేరే వాళ్ళు ఫోన్ చేసి, 4:30 అప్పుడు అంటే అందరు నిద్రలో ఉంటారు. చాలామంది అక్కడ ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు ఫోన్ చేశారు, ఎవరు పోలేకపోయారు. ఈ ఫోన్ లిఫ్ట్ చేయాలి. నేనేంటంటే జర్నలిజం కాబట్టి మనం ఎప్పుడు ఫోన్ వచ్చినా కూడా అందుబాటులో ఉండాలని ఎప్పుడు ఫోన్ దగ్గర పెట్టుకుంటాను. 4:30కి ఫోన్ వస్తే వెళ్ళిపోయాను. అప్పుడు చెప్పడం ఏంటంటే మనకు సమాచారం ట్రైన్లో పొగలు వచ్చాయని చెప్పారు, కాలిపోయిందని ఎవరు చెప్పాల. కానీ కలెక్టర్ గారు ఎస్పీ గారు పోయారని చెప్పారు. కలెక్టర్ గారు ఎస్పీ గారు ఈ టైంలో పోయారంటే చాలా ఇంపార్టెంట్ ఉంటుందని చెప్పి 4:30కి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే అక్కడ మొట్టమొదటి నేను వెళ్ళాను. అసలు కొద్దిసేపు ఏం చేయలేదు, నేను చూసి కాలిపోతుంటే చూస్తా నిలబడిపోయాను. ఎందుకంటే అంత బాధాకరమైన విషయం. ఆ ట్రైన్లోకి మొట్టమొదట నేనే ఎక్కాను, ఎవరు ఏ అధికారి ఎక్కలేదు, ఏ పోలీసు వాళ్ళు ఎక్కలేదు. నేనే ఫస్ట్ ట్రైన్ ఎక్కాను. లోపల చూసి బాధేశాను, చాలా చాలా అది బాధాకరమైన సంఘటన అయినప్పటికీ కూడా అది మనకి వృత్తిపరంగా తీయాలి తప్పదు. మంచి ఫోటోలు తీసాం. 4వ సంఘటన ఏంటంటే సునామీ వచ్చినప్పుడు ఏంటంటే సునామీ అనేది తెలియదు ఎవరికి. కానీ నేను సునామీ వచ్చింది అంటే మేము అప్పుడు ఇందిరాభవన్లో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఉండేది. వివేకానంద రెడ్డి గారు, ఆనవ రామరెడ్డి గారు, జిల్లా ప్రముఖులంతా కలిసి మీటింగ్ ఉండేది. అందరూ సునామీ వచ్చిందంటే అక్కడికి వెళ్ళిపోయారు. నాకేం అర్థం లేదు, సునామీ అంటే ఏందోలే అనుకున్నాను. కానీ మళ్ళీ సముద్రం పొంగిందంటే సరే వెళ్ళి అక్కడ కూడా 3 డెడ్ బాడీస్ ఉన్నాయి, అందరూ ఏడుస్తూ ఉన్నారు. నాకు అప్పుడు కూడా ఏం అర్థం కాలే, ఏందిరా ఏం జరిగిందని. కానీ ఆ రోజు అన్ని ఫోటోలు తీసుకున్నాము, వచ్చేసాం. కానీ పక్క రోజు అందరూ వెళ్తుంటే కూడా వెళ్తే అప్పుడు ఏం లేదు. సముద్రం మైపాడు బీచ్, సముద్రం ఉంది, నేల ఉంది, అందరూ ఉన్నాం. ఎవరు ఒక మనిషి కూడా బయట వాళ్ళు లేరు. చూసి ఎంత ప్రశాంతంగా ఉంది వాతావరణం అనుకున్నాం. కానీ వచ్చాక ఏదో ఫోటో తీయాలి. ఏం ఫోటో తీద్దామనుకుని ఆలోచిస్తా ఒక బోట్ ఉన్నింది. ఆ బోట్కి ఒక రెడ్ కలర్ జెండా ఉన్నింది, కాషాయ కలర్ జెండా.
ఆ కాలశాఖ జెండా పైన 2 కాకులు కూర్చోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మనం ఏంటంటే ఏదైనా ఒక కాకి కూర్చుంటే ఫోటో తీద్దాం అని వెయిట్ చేస్తున్నాం. అలా దాదాపు గంటన్నర వెయిట్ చేసాం. అలా వెయిట్ చేస్తుంటే పక్కన కొంతమంది నన్ను హేళన చేశారు. ఈ కాకి ఫోటో తీస్తున్నాడు, ఆ కాకి ఫోటోకి ఇంచే వెయిట్ చేయాలా అని. నేను వాళ్ళతో ఎందుకు అనుకొని మనం ఫోటో తీసాం. ఒక కాకి కూర్చొని ఫోటో తీసేసాం. పొద్దున్నే పేపర్కి ఇచ్చేసాం ఫోటో. పెద్దగా 1/2 పేజీ పెట్టారు ఫోటో. ఏమంటే సునామీ అలజడికి సముద్రుడు ఏకాకి. ఏకాకి. సునామీ వచ్చింది, సముద్రంతో ఖాళీ అయిపోయింది, సముద్రుడు ఏకాకి నిలబడిపోయాడు. అని సునామీ అలజడికి సముద్రుడు ఏకాకి. ఈ కాకుల ఫోటో. కాకి ఫోటో. అది చాలా అద్భుతమైన ఫోటో అది. ఓకే. అది జీవితంలో మర్చిపోలేని ఫోటో అది. తర్వాత మళ్ళీ 2017లో 2007లో మనకి వరదలు వచ్చాయి. విపత్సమైన వరదలు వచ్చాయి. దాదాపు నెల్లూరు సగం మునిగిపోయింది. మునిగిపోతే వాళ్ళకి అన్నం ప్యాకెట్లు ఇవ్వడానికి ఆర్మీ హెలికాప్టర్ వచ్చింది. అప్పటి కలెక్టర్ రవిచంద్ర గారు హెలికాప్టర్ పిలిపించారు. అన్నం పొట్లాలు ప్యాకెట్లు వేయాలని హెలికాప్టర్ వచ్చింది. వస్తే నేనేమంటే పొద్దున్న చెప్పారు, రేపు హెలికాప్టర్ వస్తుంది, అన్నం ప్యాకెట్లు వేయాలి అని మీడియాకి చెప్పాడు. చెప్తే నేనేం చేశానంటే మంచి ఫోటో తీయాలి, హెలికాప్టర్ ఎక్కాలి, హెలికాప్టర్ మంచి ఫోటోలు వస్తాయి, ఎవరికి చెప్పకూడదు అని తెల్లదన్న 5 గంటలకు నిద్ర లేచి ఫ్రెష్గా పోయి పోలీస్ గ్రౌండ్కి వెళ్ళేసి ఆ పైలట్తో వచ్చి రాని హిందీలో మాట్లాడి అతన్ని మచ్చిక చేసుకొని హెలికాప్టర్ ఎక్కపోయేటప్పుడు ఇంకొక మీడియా అతను వచ్చాడు. కలెక్టర్ గారు వచ్చారు. ఫస్ట్ కలెక్టర్ గారు వచ్చేసి సేమ్ అంటే సార్ ఇట్లా అది అతను రిక్వెస్ట్ చేశాను, ఒప్పుకున్నాడు సార్, మీరు చెప్తే వెళ్ళిపోతాను నేను, మంచి ఫోటోలు వస్తాయి సార్ అని చెప్తే సార్ ఎక్కువ అన్నాడు. ఎక్కేటప్పుడు ఇంకో మీడియా అతను వచ్చాడు. నేను కూడా ఎక్కుతాను సార్ అన్నాడు. ఎవరికి లేదు పోండి అన్నాడు. ఇద్దరు భలే బాధ వేసింది నాకు. వేస్తే సరే ఏం చేయాలనుకొని రిక్వెస్ట్ చేస్తామన్నా. ఈలోపు ఆ హెలికాప్టర్ పెట్రోల్ ట్యాంకర్ వచ్చింది పెట్రోల్ పడడానికి. అది ఇరుక్కపోయింది. ఇరుక్కపోతే అది రావట్లేదు. ఈ వీడేమో పోతాడో ఏమో పోతే ఎక్కువ రిక్వెస్ట్ చేసుకుందామంటే వీడు పోవట్లేదు, అది రావట్లేదు బయటికి. అది తీసే కొద్దీ సాయంకాలం అయిపోయింది. సాయంకాలానికి జిల్లాలో ఉన్న మీడియా వాళ్ళందరూ ఆడే వచ్చేసారు. దాదాపు 50-60 మంది ఉన్నారు. అప్పుడు ఎవరిని ఎక్కించాలి అనేది డిస్కషన్ చేస్తే అప్పుడు అక్కడ ఉన్న మీడియా వాళ్ళు కొంతమంది అందరూ స్టాఫ్ రిపోర్టర్స్ అందరూ కలిసి గురుప్రసాద్ ఎక్కించండి అని చెప్పారు. అనగానే నేను ఇంకేం చేయలేదు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. హెలికాప్టర్ దగ్గర వెళ్ళిపోయి ఎక్కేసా. ఎక్కి పైకి ఎక్కి హెలికాప్టర్ పైకి ఎక్కి ఫోటోలు తీశాను. చాలా అద్భుతమైన ఫోటోలు వచ్చాయి. అయితే వచ్చిన తర్వాత చెప్పారు ఫోటోలు బాగున్నాయి, ఎవరైనా విమానం ఎక్కచ్చు, ఎందుకంటే డబ్బు ఉంటుంది, టికెట్ కొనుక్కుంటారు, విమానం ఎక్కచ్చు, కానీ హెలికాప్టర్ ఎక్కడం అంత ఈజీ కాదు. హెలికాప్టర్ సొంతంగా తీసుకోవాలంటే కొన్ని లక్షల రూపాయలు అవుతాయి. ఫ్రీగా ఎక్కేవు నువ్వు, అదృష్టవంతుడి అని చెప్పారు. కానీ కలెక్టర్ రవిచంద్ర గారు భలే అభిమానించారు ఆ ఫోటోలకి. ఇప్పటికీ ఆ ఫోటోలు అలాగే ఉన్నాయి. జకీర్ గారు, ఇప్పుడు జనరల్గా మనకి ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్లు ప్రకృతి వైపరీత్యాలు ఇటువంటి వచ్చినప్పుడు చాలా రిస్క్ తీసుకోవాలి ఫోటోగ్రాఫర్స్. ఆ ఫొటోసే జనాలకు తెలుస్తాయి, ఏం జరిగింది, ఎలా వరదలు వచ్చాయో, ఎలా భూకంపాలు వచ్చాయో, లేకపోతే ఎలా జరిగాయని గురించి తీయాలి. కానీ అలాంటి ఫోటోలు తీయాలంటే ఫోటోగ్రాఫర్ చాలా రిస్క్ ఫేస్ చేయాలి. అవును సార్. ముఖ్యంగా ఒక తుఫాన్ వస్తుంది, ఆ తుఫాన్ వెళ్ళి ఫోటో తీయాలా, లేదు ఒక సీఎం గారు వచ్చారు, ఆయనతో వెళ్ళి ఫాలో అవుతూ రకరకాల ఆయన ఫోటోలు క్యాప్చర్ చేయాలా, ఇటువంటి చాలా కష్టమైన ఉంటాయి. ఇటువంటి సందర్భాలు మీరు ఏమైనా ఎదుర్కొన్నారా? చాలా ఉన్నాయి సార్. మన ప్రతిదీ ఒక యుద్ధం లాగానే ఉంటుంది సార్. ఫోటోగ్రాఫర్లు, ప్రెస్ ఫోటోగ్రాఫర్లు అయితే ప్రతిదీ యుద్ధం లాగే ఉంటుంది. ఇలా విఐపి వస్తాడు, విఐపిని మనం ఏదో మనం ఫోటో తీసి పేపర్కి ఇవ్వడానికి అక్కడ ఆపి సెక్యూరిటీ కానీ గన్మెన్స్ కానీ ఆ ప్రతిదీ తోపులాటతోనే యుద్ధంగానే ఉంటుంది సార్. కొన్ని ప్రమాదాలు, మనం ఫోటో తీయాలా, దేని మీద ఎక్కాలా, ఎక్కి పడి కాళ్ళు చేతులు ఎగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేనైతే ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది సార్ మన ఉస్మాన్ సార్పేటలో. లోపలికి వెళ్ళిపోయా, ఆ గుడిసెల లోపలికి వెళ్ళిపోయి, ఇప్పుడు కాదు నేను చెప్పాను 2007 ఆ టైంలో. గుడిసెల లోపలికి వెళ్ళిపోయా, ఫాగ్ ఎక్కిపోయింది, నేను పడిపోయా, పడిపోయా. నేను పడిపోతే ఫైర్ వాళ్ళు వచ్చి తీసుకొచ్చారు నన్ను. అంటే అలాంటి చాలా చాలా ప్రమాదాలు జరిగి ఉంటాయి సార్. నేను చెప్పేది ఫోటోగ్రాఫర్లు ఫోటో తీసుకోవాలి, కానీ ప్రమాదాలు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదని నా అభిప్రాయం సార్. జనరల్ ఇప్పుడు ఆయన చెప్పినట్లుగా ఫోటోగ్రఫీ అనేది ప్రమాదకరమైంది, కానీ మీ ఫోటోలు చూసి ప్రజలు కొన్నిసార్లు కంటతడి పెడతారు. హ్యాపీ ఫోటోలు ఓకే, కానీ ఒక ఫోటో ఒక హృదయాన్ని కదిలించిందంటే ఆ ఫోటోలో ఎంత డెప్త్ ఉంటే కానీ, అలా ఉంటే కానీ ఆ ఫోటో మనల్ని కదిలించదు. అలాంటి ఫోటోలు ఏమైనా మీరు తీసిన సంఘటనలు ఉన్నాయి? ఉంది సార్, చాలా ఉన్నాయి అలాంటివి. ఒకసారి అనంతపురంలో పనిచేసేటప్పుడు 2 కవల పిల్లలు పుట్టారు ఒక ఆమెకి.
కవల పిల్లలు పుడితే ఆ కవల పిల్లల్ని కాలువ పక్కన పడేశారు. అయ్యో. పడేసి ఆ కాలువ పక్కన చీమలు పురుగులు పట్టి ఆ పిల్లలు ఎప్పుడు వేశారో కానీ అరిచి అరిచి చనిపోయారు ఇద్దరు. కవల పిల్లలు ఇద్దరు. ఓ. పుట్టిన పిల్లల్ని కవల పిల్లల్ని పడేశారు. ఆ ఫోటో తీసుకుంటే నాకు బాధే, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా బాధే. ఈ రోజులు అంటే సెల్ ఫోన్లు వచ్చాయి, ఎవరో చూసి ఎవరికొరు ఫోన్ చేసేవాళ్ళు, కాపాడేవాళ్ళు. ఆ రోజులు అంటే వాళ్ళు ఎప్పుడు పడేశారో తెలియదు కదా, చీకట్లో పడేశారు, పొద్దున్న చూస్తే చనిపోయారు. నాకు ఫోన్ వస్తే వెళ్ళాను. అప్పుడు మాకు బైకులు కూడా లేవు, సైకిల్ తొక్కుంటూ పోయి మా అనంతపురం ప్రెస్ క్లబ్ నుంచి అది 5 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు సైకిల్ తొక్కుంటూ పోయి ఆ ఫోటో తీస్తే పేపర్లో వచ్చింది. ఇప్పటికీ ఆ పేపర్ కటింగ్ అలాగే పెట్టుకున్నాను. 30 సంవత్సరాల నుంచి పనిచేస్తాను, అయినా ఇప్పటికీ ఆ పేపర్ కటింగ్ అలాగే ఉంది నా దగ్గర. ఎందుకంటే అది అంత బాధాకరమైన సంఘటన. నాకు కూడా మంచి పేరు వచ్చింది. ఎవరు ఆ ఫోటోగ్రాఫ్ చేయలేరు, ఎందుకంటే ఆ రోజుల్లో సెల్ ఫోన్ లేవు. ఇప్పుడు ఈ సంగతి జరిగింది ఇక్కడ, ఒకరికి తెలిసి చాలు 100 మందికి చెప్పేస్తారు. మిగతా మీడియా వాళ్ళందరికీ తెలిసిపోతే గ్రూప్లో పెడితే అందరికి పెడతా తెలిసిపోతే, లేదంటే ఫోన్ చేస్తే మీడియా వాళ్ళకి చెప్తే వచ్చి తీసుకుంటారు. ఆ రోజు సెల్ ఫోన్ లేదు కాబట్టి ఎవరికి తెలియదు. మాకు అప్పుడు ఎక్స్క్లూజివ్ అనేది ఒకటి ఉండేది, నేను ఒక్కనే తీశాను అనేది. అందుకని ఏంటంటే 5 కిలోమీటర్లు సైకిల్ తొక్కుంటూ పోయి ఫోటో తీసి నేను ఒక్కనే వేసాను, ఎవరు వేయలేదు. నాకు ఆ ఫోటో మంచి పేరు వచ్చింది. ఓకే. ఫోటోగ్రఫీ ఎంతో డెవలప్ అయింది, మనం కంప్యూటర్ యుగంలో ఉన్నాం. ఇప్పుడుండే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది మీ ఫోటోగ్రఫీలో ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ఖచ్చితంగా ప్లస్ చేస్తారు అది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, మా నాన్నగారి ఫోటో ఉంది, లేదా మా తాతగారి ఫోటో ఉంది. మా తాతగారు 2 తరాలు పోతే ఎవరు వాళ్ళ ఫోటో పెట్టారు, కానీ మా నాన్నగారి ఫోటో అనేది నేను పడేసుకోలేను. మా నాన్నగారి ఫోటోను ఎప్పుడో మా నాన్న చిన్నప్పుడు తీసుకుంటే, నాకు నా 50 ఏళ్ళు, మా నాన్న ఎప్పుడు 30 ఏళ్ళ కింద ఫోటో తీసుకుంటాడు. అదొక్క ఫోటోనే ఉంటుంది, అది బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. ఆ ఫోటోని మేము పడేయలేం కాబట్టి, మా నాన్నగారి ఫోటోని పడేయలేం కాబట్టి, దాన్ని ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కలర్ ఫోటోగా మార్చుకోవచ్చు. కలర్ ఫోటోగా మార్చుకోవాలంటే చాలా ఈజీ అవుతుంది, పెద్ద ఖర్చు కూడా కాదు. కానీ ఎంత డబ్బు అయినా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం పని తొందరగా చేసుకోవడం, మంచిగా చేసుకుంటాం కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంచిదే. ఫోటోగ్రఫీ రంగానికి కొత్త ఫోటోగ్రఫీ, కొత్తగా ఏదైనా క్రియేట్ చేయాలనుకునే ఫోటోగ్రాఫర్లకి మంచి ఇది సార్ ఆర్టిఫిషియల్. జగన్ గారు, ఇప్పుడు ఒక ఫోటో తీస్తాం, ఆ ఫోటోని యాజ్ ఇట్ ఈజ్గా మనం చూపిస్తాం. కానీ ఇప్పుడుండే టెక్నాలజీలో ఎగ్జాంపుల్ సోషల్ మీడియా వచ్చింది, ఒక ఫోటో పెడతాం, అది ఒరిజినల్ పెడితే దాని సబ్జెక్ట్ వేరు, కొంత ఎడిటింగ్ చేస్తాం, ఉన్నవి లేనివి ఉన్నట్టుగా ఫోటో ఎడిట్ చేస్తాం. అవును సార్. ఏది బెటర్? యాజ్ ఇట్ ఈజ్ పెట్టడం బెటరా, లేదనుకుంటే కొంత ఎడిట్ చేసి పెట్టడం బెటర్? ఎడిట్ చేయడం అంటే 2 ఉన్నాయి. ఒకటి ఉంది సార్, ఎడిట్ చేయడం అంటే కలర్ పెంచి కొంచెం క్లారిటీగా వేయడం, అది ఎడిట్ చేయొచ్చు. కానీ లేనిది ఉన్నట్టుగా, ఉన్నట్టు లేనిది చూపించడం అంటే నేరం సార్. అది వృత్తికే ద్రోహం సార్. లేనిది ఉన్నట్టుగా పెట్టడం అనేది చాలా తప్పు. మనం ఏం తీస్తామో ఫోటోగ్రాఫర్గా, ఇప్పుడు నేనైతే నేను ఏం చూస్తానో, ఏం తీస్తానో అలాగే పబ్లిష్ చేస్తే అయితేనే నాకు చాలా సంతోషంగా ఉంటుంది, రియల్ కరెక్ట్, అది న్యాయం. కానీ లేనిది దాంట్లో తీసుకొచ్చి పెడితే అది వృత్తికి అన్యాయం, చాలా ద్రోహం సార్. మరి ఫైనల్గా ఇప్పుడు వచ్చే ఫోటోగ్రాఫర్స్కి, ఈ వృత్తిలోకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? ఇప్పుడు ప్రతి ఒక్కడు ఫోటోగ్రాఫర్ సార్. సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు, చిన్న పిల్లోడి కాడి నుంచి ప్రతి ఒక్కడు ఫోటో తీస్తారు. అలాగే దాంతోనే ఫోటో చేయాలి, కానీ కొత్తగా ఎస్ఎల్ఆర్ కెమెరాలు కొనుక్కొని దీంట్లో వచ్చి ఉపాధి పొందని ఇప్పుడు అంత ఇది లేదు సార్. కాబట్టి సెల్ ఫోన్లో నుంచే చిన్నగా మొదలుపెట్టి తీసుకుంటా ఉంటేనే దాంట్లోనే సోషల్ మీడియా బాగుంటుంది సార్. ప్రసాద్ గారు, ఇప్పుడు ఈ వృత్తిలోకి రావాలి అనుకున్న వారికి మీరేమి సలహా ఇస్తారు? ఫోటోగ్రఫీలోకి రావాలి అనుకునే వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి. అయితే ఫోటో జర్నలిస్ట్గా రావడానికి అవకాశం తక్కువ ఉన్నాయి. వచ్చే వాళ్ళకి దయచేసి రావద్దని చెప్తాను. నేను రావద్దని చెప్తారా? రావద్దని చెప్తాను సార్, ఖచ్చితంగా 100%. దీంట్లో ఫోటో జర్నలిస్ట్గా శత్రువుని చేర్పిస్తే బయలు, కానీ మిత్రుని చేర్పించకూడదు. ఎందుకంటే ఈ జర్నలిజంలో పత్రికా రంగమే చాలా కుంటుపడిపోయింది. చాలా పత్రికలు జీతాలు ఇవ్వడం లేదు, ఏదో 2-3 పత్రికలు ఇస్తున్నాయి, అంతేగాని మిగతా వాళ్ళందరూ జీతాలు ఇవ్వడం లేదు. ఇచ్చిన తక్కువ జీతాలు ఇస్తాయి. ఆ తక్కువ జీతంతో మనం బతకడం కష్టమైపోయింది. కాబట్టి రెండవది ఏంటంటే, ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత స్టూడియో ఫోటోగ్రఫీ రంగం కూడా చాలా కుంటుపడిపోయింది. ఇప్పటికే చాలా స్టూడియోలు అందరూ మూసేశారు.
ఇంట్లోనే ఇంటి దగ్గర బోర్డు పెట్టుకొని పెళ్ళిళ్ళకి వీడియోలు తీయబడి ఫోటోలు తీయబడి బోర్డు పెట్టుకొని ఇంటి దగ్గర చేసుకుంటున్నారు. స్టూడియోలు ఎత్తేసారు. ఎందుకంటే సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఫోటోగ్రఫీ రంగం అనేది చాలా దెబ్బతినేసింది. కాకపోతే ఫోటోగ్రఫీ మీద మక్కువ ఉన్న వాళ్ళు, ఫోటోగ్రఫీ రావాలనుకునే వాళ్ళకి ఇంకో అవకాశం ఉంది. ఫ్యాషన్ ఫోటోగ్రఫీ లేదా సినిమా ఫోటోగ్రఫీ, ఈ 2 రంగాలు బాగానే ఉన్నాయి. ఫోటోగ్రాఫర్లకి నా సలహా ఏంటంటే సినిమా ఫోటోగ్రఫీ లేదా ఫ్యాషన్ ఫోటోగ్రఫీ అటువైపు వెళ్ళండి తప్ప ఇటువైపు రాకండి అనేది నా సలహా. వెరీ గుడ్ సార్. మరి ఈరోజు మన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం రోజు ఫోటోగ్రఫీలో అవార్డులు అందుకున్న మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని మీరు చేసేందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.